ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మీతో మాట్లాడని మీ ముందుకు రావడం జరిగింది. ఏంటి ఆ మాట అన్నట్లయితే, ద్వితోపదేశ కాండం 15వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రభు ఒక వాగ్దానాన్ని చేస్తాడు. యెహోవా నిత్యముగా నిన్ను ఆశీర్వదించును అన్న మాట మనకు అక్కడ కనపడుతుంది. దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే తప్పకుండా ఆ వాగ్దానం నెరవేర్పు మన జీవితంలో చేసేంత వరకు మనం మర్చిపోతాం, కానీ ఆయన మాత్రం మర్చిపోయేవాడు కాదు. మీరందరికీ తెలుసు, అబ్రహాము జీవితంలో వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చడం మీ అందరికీ తెలుసు. మృతతుల్యమైన గర్భాన్ని కూడా నా ప్రభు తిరిగి దాన్ని ఫలింపజేసి జీవింపజేసి ఈసాకుని భూమి మీదకి తీసుకురావడం మనకు జరుగుతుంది. చూసారా వాగ్దానము ఎంత సీరియస్గా ప్రభు తీసుకొని నెరవేరుస్తాడు. నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా తప్పకుండా ఎన్నో వాగ్దానాలు మనం నెరవేర్పు పొంది ఉన్నాం. డిసెంబర్ 31 రాగానే మనమందరము ప్రామిస్ కార్డులు తీస్తూ ఉంటాం. యెహోవా రెక్కల చోటున నిన్ను భద్రపరిచాడని, యెహోవా తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడని, యెహోవా బాహుబలము ఏమైనా తక్కువైందా అని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు మనం చూస్తూ ఉంటాం. ఆ వాగ్దానాలు పొందుకొని కూడా మన జీవితంలో మనం వ్యవహరించిన ఎన్నో ఉన్నాయి వాగ్దానాలు పొంది. అయితే అలాగే ప్రభు అంటున్నాడు, యెహోవా నేను నిత్యముగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎప్పుడైనా మనం లేని స్థితిని ఆశించి లేని స్థితిలో ఉండడానికి ఇష్టపడతామా? లేదు. ఆశీర్వదించబడాలి, మన ద్వారా అనేకులు కూడా దీవించబడాలని కోరుకుంటూ ఉంటాం. అది తప్పేం కాదు, అది మంచిదే. దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రభు తప్పకుండా అలా చేస్తాడు. అయితే మనము ప్రభు ఒక కండిషన్ మాత్రం అక్కడ అప్లై చేస్తూ ఉంటాడు. ఏమనంటే, ఇప్పుడు మనం ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నీకు ఉద్యోగం ఇస్తానయ్యా అని చెప్పాడు. అయితే ఉద్యోగం ఇస్తాడంటే ఎవడు 5 క్వాలిఫికేషన్ చూస్తాడు, కొన్ని కొలతలు చూస్తాడు. ఆ చదువు చదివావా, కనీసం 10th అయినా ఇంటర్మీడియట్ అయినా దానికి తగ్గ క్వాలిఫికేషన్ అనేది చూసిన తర్వాత అతను జాబ్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభు కూడా ఆశీర్వదిస్తాను అని అన్నాడు. కానీ మరి ఆశీర్వదిస్తాను అన్నప్పుడు మరి ఆశీర్వదించబడడానికి మన దగ్గర ఆ కొలతలు ఉన్నాయా, ఆ పరిమాణం ఉందా అనేది కూడా తప్పకుండా ప్రభు మనం చూస్తాడు. మీ అందరికీ చాలా సుపరిచితమైన వ్యక్తి నేను పరిచయం చేస్తానండి. యాకోబు జీవితాన్ని మనం చూసినట్లయితే, యాకోబు తన తండ్రి ఇంటి నుంచి తన మామ ఇంటికి లాభాన్ యొద్దకు వెళ్ళినప్పుడు ఏమీ లేకుండా రక్తహస్తాలతో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసి ఆ పనికి ఫలాన్ని తీసుకొని అక్కడ నుండి తిరిగి మళ్ళీ రావటం జరిగింది. అయితే ఆ వస్తున్న సందర్భంలో ఈ యాకోబు వస్తున్న విషయం తన అన్నకు తెలిసింది. తెలిసినప్పుడు తన అన్న ఎదురుపడతాడు. ఎందుకు ఎదురుపడ్డాడు, ఏం జరిగింది అంటే, అన్నని మోసం చేశాడు. మోసం చేసి ఆశీర్వాదాన్ని పొందుకొని పోయాడు తన మామ ఇంటికి. ఒరే, మా అన్న నన్ను కనబడితే వైనం చేస్తాడని చెప్పేసి పారిపోయాడు. అయితే తిరిగి వస్తున్నాడని తెలిసింది. అయితే ఎదుర్కోవడానికి వస్తున్నాడు. అయితే యాకోబు ఏం చేశాడంటే తెలివిగా తన కలిగిన మందని అంతని ముందుకు పంపించి వేసేసి తాను మాత్రమే రెబ్బేకు వాగు దగ్గర నిలబడి ఆ వాగు దగ్గర ఉండి దేవునితో పెనుగులాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో పెనుగులాడాడు. శక్తిమంతుడు ఏం కాదు, మనం మానవులు అండి, బలహీనులు. అయితే ఏంటంటే కన్నీటితో యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడు. ప్రభువా, నన్ను దీవించకపోతే నేను విడిచిపెట్టినయ్యా, నువ్వు నన్ను దీవించకపోతే నేను విడిచిపెట్టనని చెప్పేసి పెనుగులాడుతున్న సందర్భం అది. అయితే యాకోబుతో దేవుడు అంటున్నాడు, యాకోబు తెల్లవారుతుందయ్యా, నేను పోవాలా అని చెప్పేసి అంటే, ప్రభువా నువ్వు దీవించకపోతే నేను విడిచిపెట్టను, పోనివ్వను అని చెప్పి బలంగా పట్టుకుంటే తొడ గూటి మీద కొట్టినప్పుడు తొడ అది వేసినట్టుగా మనకు కనబడుతుంది. అయినా సరే పట్టు గడవకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాడంటే, చాలామంది ఇట్లా లూజ్ పట్టుకాలి, పట్టాలంటే బియ్య పట్టాలి, ఉడుము పట్టాలి, అలా పెట్టాడు. పట్టినప్పుడు ఏంది యాకోబు, పోనివ్వు అంటే, పోనినయ్యా, నన్ను దీవించకపోతే పోనిని అంటున్నాడు. ఏమంటే తన మామ ఇంటి నుంచి ప్రయాణం చేసి వచ్చేటప్పుడు అతను దీవించబడే కంటే భౌతికంగా పశు సంపద, మరి పనివారు, దాసులు మొత్తం వచ్చారా లేదా? మరి దీవించబడే వచ్చింది. మరి ఇక్కడ దీవెని అడుగుతున్నాడు. అతను అక్కడ అడిగింది భౌతికమైన దీవెని కాదు, ఆధ్యాత్మికమైన దీవెని అడిగాడు. తెలుసా సహోదరులారా,
దీవెన పొందుకున్నంతసేపు వదలలేదండి. దేవుడు చూసి అయా నీ పేరేంది అంటున్నాడు. తెలియదండి పోరాడే వ్యక్తితో పేరే. నా పేరు యాకోబయ్యా అన్నాడు. యాకోబు పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు. అయితే ప్రభు అంటున్నాడు, ఇక నువ్వు యాకోబు అనబడవు, నువ్వు ఇశ్రాయేలు అనబడతావు అని చెప్పేసి ప్రభు దీవించిపోయాడండి. చూసారా, ప్రభు అక్కడ ఏం చూశాడంటే ఒప్పుకోని హృదయం చూశాడు. నువ్వెవడవయ్యా అంటే నేను మోసగాని ప్రభువా అని ఒప్పుకున్నాడు. తను కప్పుకోలేదు. కప్పుకుంటే నా దేశ భవిష్యత్ ప్రభు దాటి వెళ్ళిపోయాడు కానీ అక్కడ యాకోబు ఒప్పుకున్నాడు, నేను మోసగాన్ని ప్రభువా, అయితే నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడతావు అని చెప్పేసి అన్నాడు. చూసారా, యెహోవా నిత్యముగా ఆశీర్వదించునని ద్వితోపదేశకాండం 15:4 ఉంది కదా. ఉంటే దాన్ని మనం పొందుకోవాలంటే మనం ఒప్పుకోని హృదయం ఉండాలా. నీ ఆశీర్వాదాన్ని అడ్డగించడానికి ఏదో తోడ్పడుతుంది. నీ ప్రవర్తన సరిగ్గా లేదేమో, ఒకవేళ నువ్వు సరిగ్గా వ్యవహరించట్లేదేమో చూసుకో, కప్పుకుంటున్నావేమో, కానీ ఒప్పుకో. తప్పకుండా ప్రభు ఆశీర్వాదము నీ మీదకి వస్తుంది. ఆశీర్వాదానికి వారసులైన వారం మనం. ఆశీర్వదిస్తానంటే మనల్ని. కాబట్టి ఆశీర్వదించకుండా నిన్ను అడ్డగిస్తున్న పరిస్థితులు ఏతున్నాయో వాటన్నిటిని యాకోబులాగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని, అయ్యా నన్ను దీవించు, ఇదిగో నా దీవెనకి అడ్డుపడుతుంది, ఇదేమో పలానిది అని చెప్పేసి నీకు ఎక్కడెక్కడ నీ మనసును ఒప్పింపజేస్తుందో అంతరాత్మ వాటన్నిటిని ఒప్పుకో. తప్పకుండా ప్రభు నేను దీవిస్తాడు. యాకోబును దీవించినట్టుగా భౌతికంగా దీవిస్తాడు, ఆధ్యాత్మికంగా దీవిస్తాడు. అనేకులకు దీవెనకరమైన పాత్రగా నిన్ను చేశాడా లేదా గమనించారా? యాకోబుకి ఎంతమంది కుమారుడు? అందులో మీ అందరికీ తెలుసు యోసేపు అన్న మాటకి ఫలించుడు కొమ్మ. వీరికి ఎప్పుడైతే యాకోబుకి కరువు సంభవించి ఇబ్బంది పడతారని తెలిసి దేవుడు భవిష్యత్తు మొత్తాన్ని ఏ విధంగా డిజైన్ చేశాడు చూడండి. యోసేపు జీవితాన్ని, యోసేపుని తీసుకెళ్ళి ఫరో తర్వాత ఫరో అంత వాణిగా చేసి యాకోబుకి ఏ ఇబ్బంది లేకుండా దేవుడు దీవించాడు. చూసండి, ఆ విధమైన దీవెన తప్పకుండా మనం కూడా పొందుకుంటాం. అది ఎప్పుడు అంటే ఒకవేళ మన అవిధేయతలు అడ్డుపడుతుందేమో వాటన్నిటిని విడిచిపెట్టి ఒప్పుకుంటే తప్పకుండా దీవెన నీ మీదకి నీ వద్దకు వస్తుంది. ప్రభు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు వినికిల్లో దీవించిన గాక.